ఇకపోతే ఇసుక అక్రమ రవాణా గురించి స్పష్టంగా ఒక జీవో పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. 30/5/2026న ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది. ఏమని ఇచ్చింది? భారత ప్రభుత్వం పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారు నదులలో ఇసుక త్రవ్వకం మరియు రవాణాకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. సదరు మార్గదర్శకాల ప్రకారం వర్షాకాలంలో నదులలో ఇసుక తవ్వకం మరియు రవాణాకు అనుమతించకూడదు. 2026 జూన్ 1 అంటే ఒక వారం క్రితం నుంచి అక్టోబర్ 15 వరకు వర్షాకాలంలో మొత్తం పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు నిషేధించబడ్డాయి. నెక్స్ట్ 2వ పాయింట్. అయితే ఈ కన్స్ట్రక్షన్కి వాటికి వీటికి ఇబ్బంది లేకుండా ఏవైతే రీచ్లు ఉన్నాయో ఆ రీచ్లలో మాత్రమే తీసుకోవచ్చనే ఎగ్జామ్షన్ ఇచ్చారు. పోతిరెడ్డిపాలెం, సంగం, సూరాయపాలెం, కలువాయి, రాజుపాలెం, పొర్లుకట్ట, విరువూరు యార్డు, అప్పారావుపాలెం యార్డు, వెంకటాచలం యార్డులు అధికృత స్టాక్ పాయింట్లో ప్రభుత్వం వారు నిర్ణయించిన లోడింగ్ ఛార్జీలు చెల్లించి కావలసిన పరిణామంలో ఇసుకను తెచ్చుకొనవచ్చును. అంటే వీటిల్లో తీసుకోవచ్చు. మిగతా పెన్నా నదిలోకి నేరుగా వెళ్ళి మిగతా చోట్లలోకి వెళ్ళి తీసుకోవడం తప్పు. అలా చేయకూడదు. చేస్తే అది నేరం అని చెప్పి స్పష్టంగా ఇది ఇచ్చిన తర్వాత నిన్నగాక మొన్నటి రోజున 7వ తారీఖున ఉదయం 6:55 అప్పుడు ఆ వీడియోలు, ఫోటోలు కూడా తీయించడం జరిగింది. మీ అందరూ కూడా బయట కూడా వచ్చినాయి. ఒక్కసారి వాటిని చూపించడం కూడా జరుగుతుంది. చూడండి, యథేచ్ఛగా సుమారుగా 20 ట్రాక్టర్లను పెట్టి యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ పెన్నా నది మొత్తం దోచుకుంటా ఉన్నారు. దోచుకోవడానికి అర్హత ఏమి వల్ల టీడీపీ కార్యకర్త అయితే చాలు అన్న చందాన మీరు ఎక్కడ పడితే అక్కడ. నెక్స్ట్ వెళ్ళమ్మా, కింద క్లియర్గా మేము లొకేషన్ కానీ, డేట్ కానీ, టైం కానీ వీటన్నింటినీ కూడా కింద మెన్షన్ చేసి ఇక్కడ ఇసుకతో ఏ విధంగా వెళ్తున్నాయో ఇవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ కూడా పెట్టు, ప్లే చేయి. వీడియో సరే దాన్ని ప్లే చేయలే, చెయ్యి. ఎక్కడ పడితే అక్కడ ట్రాక్టర్లతో ఇసుకని దోపిడీ. మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకి భిన్నంగా మీరు చేస్తున్నటువంటి ఈ ఇసుక దోపిడీ దేంట్లో చేయట్లేదండి. దేంట్లో దోపిడీ చేయట్లే. ప్రతి దాంట్లో కూడా దోపిడీ ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. మరి దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి యాక్షన్స్ తీసుకుంటారో కూడా చూడాల్సి వస్తుంది. తప్పకుండా వీటన్నింటినీ కూడా కలెక్టర్ గారికి కానీ ఉన్నతాధికారులకు కానీ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది.